హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 31 ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఇక్కడ నేను ఏంటి అంటే ఈరోజు సాటర్డే కాబట్టి మనకి ఒపీనియన్ పేజ్ లేదు, అలాగే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ లేదు, అండ్ మన ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్స్ కూడా మొత్తం ఒలింపిక్స్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఏదైతే ఆర్టికల్ ఎకనామిక్ సంబంధించింది ఉందో అది ఫస్ట్ పేజ్లో కూడా ఫ్రంట్ పేజ్లో కూడా అది రావడం జరిగింది. సో రెండింటిని కలిపి నేను ఒకటేసారి డిస్కస్ చేస్తాను. సో అంటే ఏంటి అంటే ఈరోజు ఎడిటోరియల్ని మనం పక్కన పెట్టేస్తున్నాం, ఎందుకంటే మన రిలవెంట్ ఆర్టికల్స్ ఏం లేవు కాబట్టి. సో చాలా తక్కువ ఆర్టికల్స్ అయితే ఈరోజు మనకు న్యూస్లో కనిపిస్తున్నాయి. అండ్ తక్కువ న్యూస్ ఉంది కాబట్టి ఏంటి అంటే నేను ఒక టాపిక్ అనేది స్కిప్ చేశాను కదా ఎడిటోరియల్లో, బయో బయో E3 అనే పాలసీ గురించి. సో ఆ పాలసీ గురించి నేను లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ రాథోడ్ సైన్స్ అకాడమీ న్యూస్ అనాలిసిస్ని ఫాలో అవుతున్నట్లయితే ఎవ్రీడే ఫాలో అవ్వండి. ఏంటి అంటే ఇది అనే కాదు, మీరు ఏ న్యూస్ అనాలిసిస్ ఫాలో అవుతున్నా కూడా ఒక ఫ్లోలో వెళ్ళినట్లయితే వాళ్ళు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు, ఇన్ కేస్ కవర్ చేయకపోతే దాని తర్వాత కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఒకటే న్యూస్ ఛానల్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఇది నా దగ్గర నుంచి ఒక మీకు సజెషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ చదవడమే కాదు, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ స్టాటిక్ కాబట్టి ఈజీగా టాపిక్ చదివేసుకుంటారు, రాస్తారు. కానీ మొత్తం ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్కి ఆన్సర్ రాయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఎంపాక్స్కి సంబంధించి మనకి న్యూస్లో ఉంది, కానీ దాని గురించి నేను క్వశ్చన్ ఇచ్చాను. సో మీలో ఎంతమంది ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతున్నారో చెక్ చేసుకోండి, కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని పెంచుకోవాలి, అలాగే మీరు గ్రూప్స్ రాస్తున్నట్లయితే కూడా ఆన్సర్ రైటింగ్ కావాలి కంపల్సరీ, ఎస్ఐ గురించి గైడెన్స్ కావాలి, కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే ఈ రాథోడ్ సైన్స్ అకాడమీలో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోర్స్ అనేది 2 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 సెప్టెంబర్ 2024 నుంచి. సో ఈ కోర్స్ అనేది మీకు బోత్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, అలాగే ఆఫ్లైన్లో కూడా ఉంది. సో మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, లేకపోతే అశోక్ నగర్లో ఉన్నట్లయితే మీకు ఆఫ్లైన్ చాలా బాగుంటుంది. సో డైలీ మీరు వచ్చి రాస్తారు. సో ఇన్ కేస్ డైలీ రాలేను అనుకుంటే కూడా మీరు సండేస్ వచ్చి మీరు ఆ వీక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకటేసారి రాయొచ్చు. అండ్ ఈ కోర్స్లో స్పెషాలిటీస్ అసలు ఏంటి, ఫీచర్స్ ఏంటి అంటే మీకు ఒక డీటెయిల్ 1 year స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కెడ్యూల్ ప్రకారం రోజు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాము. సో ఒక క్వశ్చన్ కాదు, నాకు ఎక్కువ కావాలి అంటే 2-3 క్వశ్చన్స్ కూడా ఇస్తాము. దాన్ని బట్టి మీరు రాయాలి. మీరు రాసిన తర్వాత మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎవాల్యుయేషన్ కూడా అయిన తర్వాత మీకు మోడల్ ఆన్సర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటంటే మీ ముందే మీ ఆన్సర్ని కరెక్షన్ చేసి ఇక్కడ తప్పులు చేస్తున్నాం, ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో అని చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు నేను ఆన్సర్ మీద కాంప్రమైజ్ అనేది అస్సలు అవ్వను. సో ఆన్సర్ బాగా రాయలేదు అంటే నేను చాలా హార్ష్గా ఉంటాను. నెక్స్ట్ డే కూడా అదే టాపిక్ మీద వేరే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎవ్రీ వీక్ ఒక క్లాస్ అనేది ఉంటుంది. అది మండే రోజు 7 PM నుంచి 8 PM వరకు ఉంటుంది. ఆ క్లాస్లో ఏంటి అంటే మీకు ఆన్సర్ రైటింగ్ లైవ్లో ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, కేస్ స్టడీస్ ఉంటుంది. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ, అసలు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. అండ్ ఈ కోర్స్ కాస్ట్ వచ్చేసి 8,200 రూపీస్ మాత్రమే. సో ఆన్లైన్ అయినా అంతే ఫీజు, ఆఫ్లైన్ కూడా అంతే ఫీజు. ఓకే, క్లియర్? సో మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074765513. అండ్ ఈ నెంబర్ మీద వాట్సాప్ కూడా ఉంది. సో మీరు వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. క్లియర్? ఓకే, సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో టాపిక్ ఏంటి అంటే at 6.7% గ్రోత్ స్లిడ్ టు 5-quarter low in Q1. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో అయింది. ఎంతకు పడిపోయింది అంటే 6.7%లో ఉన్నాం మనము. ఈ Q1 అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా 1 year చూసుకున్నట్లయితే 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలలని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగంలో మనకి 3 నెలలు వస్తాయి, 3 months ఉంటుంది కదా. సో ఈ 3 monthsని మనం ఏమంటాము అంటే Q1, Q2, Q3 అండ్ Q4 అని అంటాము. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే Q1లో మనకి 6.7% అనేది గ్రోత్ ఉంది. సో మనము ఇది ఎందుకు మనం ఆలోచించాల్సిన విషయం అంటే
సో మనందరికీ తెలుసు ఆర్బీఐ ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. సో ఆర్బీఐ అనేది గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేది తీసుకొచ్చింది, ఎస్టిమేట్స్ అనమాట, జీడిపి ఎస్టిమేట్స్ తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రొజెక్ట్ చేసింది అంటే 7.1% ఉంటుంది అని ప్రొజెక్ట్ చేసింది. కానీ ఇక్కడ ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే 6.7 ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ చూడాల్సిన విషయాలు రెండండి. ఆ రెండు విషయాలు ఏంటి అంటే, ఇది జరగడానికి గల కారణాలు ఏంటి, కాజెస్ ఏంటి, ఎందుకు గ్రోత్ తగ్గింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్ ఉంది మన కంట్రీలో. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది. అలాగే ఇంపోర్ట్స్ అనేది పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గడం జరిగింది. అలాగే మనకున్న కోర్ సెక్టార్స్ బాగా పర్ఫామ్ అయితే చేయట్లేదు, ఆ ప్రాబ్లం ఉంది. అండ్ అదే ఇప్పుడు మీరు అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే అరౌండ్ 18% కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా డిక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే జియో పాలిటిక్స్ అంటే మనకి రష్యా ఉక్రెయిన్ ఇష్యూ చేసుకోవడం చేయొచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ తీసుకోవడం చేసినా కూడా ఏంటంటే ఇవిలా జరగడం వల్ల మన ఇండియన్ ఇంపాక్ట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పచ్చు. ఓకే, అదే కాకుండా మన ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. అండ్ రీసెంట్గా యుఎస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం వల్ల ఇండియాలో ఉన్న కరెన్సీ అంటే ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో అది ఫ్లైట్ అయ్యింది అని చెప్తున్నాము. అండ్ రీసెంట్గా చాలా మంది ఎఫ్పిఐస్ని ఇండియా నుంచి విత్డ్రా చేసుకున్నారు అని మనకు క్లియర్గా తెలుసు కదా. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని రాస్తూ ప్రతిదానికి డేటా రాస్తే క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఎంప్లాయ్మెంట్లో చూసుకున్నట్లయితే ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది, అరౌండ్ 35 to 37% ఉంది అని మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్తుంది కదా. సో ఇవన్నీ మనం అకౌంట్లోకి తీసుకొని ఇవి రీజన్స్ అని చెప్పడానికి ఉంటుంది. క్లియర్? సో ఇదన్నమాట మీరు చూసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే ఇండియా జీడిపి గ్రోత్ అనేది తగ్గింది 6.7%, ఎస్పెషల్లీ Q1లో 6.7% ఉంది అని చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు అంటే ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వలేకపోయాము అని ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జీడిపి అనేది చాలా స్లో తగ్గింది. ఎంతకు పడిపోయింది అంటే 6.7%కి పడిపోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే ఎకనామీ మన సస్టైనబుల్గా ఉంటుందా లేదా అని క్వశ్చన్స్ అనేది రేస్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జీవీఏ. సో ఇక్కడ మీరు రెండు కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. సో జీడిపి అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మన కంట్రీలో 1 ఇయర్లో ఫైనల్ అవుట్పుట్ కాస్ట్ ఎంతో దాన్ని జీడిపి అంటాము. కానీ మొత్తం వాల్యూ ఆఫ్ గూడ్స్ని మనం కౌంట్ చేసినట్లయితే దాన్ని జీవీఏ అని అనడం జరుగుతుంది కదా. సో ఈ జీవీఏ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 6.8% ఉందన్నమాట. జీడిపి అయితే 6.7%, కానీ జీవీఏ 6.8% ఉంది. అంటే మనకి ఎకనామికల్గా మన స్ట్రెంత్గా లేము అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పట్టుకున్నాము, ఆర్బీఐ 7.1 అనింది, కానీ మనకి ఇప్పుడు రియాలిటీ ప్రాక్టికల్గా 6.7 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలక్షన్ ఇంపాక్ట్. సో రీసెంట్గా మనకి 2024 సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, లోక్సభ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏంటి అంటే కంపల్సరీ స్పెండింగ్ అనేది చేయాలి. కాబట్టి అలా కూడా పొలిటికల్గా మన ఎకనామిక్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంది అని క్లియర్గా మనకు అర్థమవుతుంది అన్నట్టు చెప్పారు. సో రిజల్ట్ వచ్చింది ఎప్పుడు, జూన్ 4వ తారీఖు కదా, జూన్ 4వ తారీఖు వచ్చింది కదా. సో అలా మనం చూసుకోవాలి. అండ్ అదే కాకుండా ఫ్యూచర్గా ఆర్బీఐ ఏం ప్రొజెక్ట్ చేస్తుంది అంటే Q2లో 7.2% గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో వస్తుందా రాదా. ఓకే, సో ఇన్ఫ్లేషన్ వల్ల కూడా మనకు డైనమిక్స్ అనేది జరుగుతుంది. అలాగే మార్కెట్ రియాక్షన్స్ అంటే యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచడం వల్ల కూడా
మన యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద, క్యాపిటల్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ అయితే క్లియర్ కట్గా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన ఎకనామీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే పెద్ద ఛాలెంజ్గా మారింది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకున్నట్లయితే 9.2% ఉంది ఇండియాలో. ఓకే, సో హియర్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా గవర్నమెంట్ అనేది ఒక పాలసీ అనేది తీసుకొచ్చేసి ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయాయి. సో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామే తప్ప ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అనేది ప్రాపర్గా చేయట్లేదు, కాబట్టి స్ట్రింక్ అవుతున్నాయని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ మన దగ్గర ఫిజికల్ డెఫిసిట్ కూడా చాలా పెరుగుతుంది అని చెప్పి రీసెంట్గా S&P గ్లోబల్, నెక్స్ట్ వచ్చేసి మూడీస్, ఫిచ్ కూడా మనకి వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా మన దగ్గర ఉన్న ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి ఏంటంటే ప్రాపర్గా స్కిల్ అనేది లేదు. అండ్ ఈవెన్ క్వాలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయట్లేదు, కాబట్టి కూడా మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా మన ఎకనామీలో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో మీ అందరికీ తెలుసు టాప్ 1% ఆఫ్ పీపుల్ దే ఆర్ ఓనింగ్ 40% ఆఫ్ వెల్త్. ఇది రిపోర్ట్ చెప్పింది అని చెప్పట్లేదు. సో అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి ఏంటి అంటే దాన్ని కూడా మనం తగ్గించడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మన ఎకనామీలో ఇన్ఫార్మల్ సెక్టార్ డామినెన్స్ అనేది ఉంది. ఫార్మల్ సెక్టార్ కంటే కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది డామినెంట్గా కనిపిస్తుంది. అదే కాకుండా మన దగ్గర ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పవర్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, లాజిస్టిక్ కానివ్వండి, సో అవన్నీ ఏంటి అంటే అవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే సైక్లోన్ అస్నా ఫార్మ్స్ ఓవర్ కచ్, రెయిన్ లాషెస్ గుజరాత్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాపిక్ ఏంటి? సైక్లోన్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ సైక్లోన్ పేరేంటి? అస్నా. సో దీన్ని మీరు ఎందుకు చదువుకోవాలి అంటే ఇది ఒక చరిత్రాత్మకమైన సైక్లోన్ అనమాట. దాని గురించి డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఈ సైక్లోన్ గురించి మీరు ఏ సబ్జెక్టు చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో చదువుకుంటారు, నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటారు. ఓకే, ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి సైక్లోన్ అంటే ఏంటి? వాట్ ఈస్ సైక్లోన్? సెకండ్ వచ్చేసి సైక్లోన్ రావడానికి గల సూటబుల్ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? సూటబుల్ ఆర్ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆ ప్రాసెస్ ఎలా అవుతుంది, ప్రాసెస్ ఆఫ్ సైక్లోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సైక్లోన్ నేమింగ్ ఎవరిస్తారు, దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు యూపీఎస్సీలో ఈ సైక్లోన్ నేమింగ్ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏం చదువుకుంటారు అంటే సైక్లోన్ వల్ల కలిగే ఇంపాక్ట్స్ ఏంటి, దీన్ని మనం ఎలా అరికట్టాలి. సో ఇక్కడ మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ మీద ఫోకస్ చేస్తారు. అంటే ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, ఆఫ్టర్ డిజాస్టర్ స్టెప్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి మీరు కంపల్సరీ చూడాలి. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మీరు మిగతా కంట్రీస్తో కూడా కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ ఎక్కువ వస్తున్న దేశాలు ఏంటి? బంగ్లాదేశ్లో వస్తాయి, జపాన్లో వస్తాయి కదా. సో అక్కడ వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని అరికట్టడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి టెక్నాలజీ మనం కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇండియాలో కోస్ట్ లైన్ చాలా పెద్దది, వెస్ట్ కోస్ట్ ఉంది, ఈస్ట్ కోస్ట్ ఉంది. సో ఇక్కడ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో జరిగినవి అయితే వచ్చినవి అయితే కంపల్సరీ ఏపీ మీద, ఒడిస్సా మీద, ఓకే, అండ్ వెస్ట్ బెంగాల్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు ఇక్కడ కేస్ స్టడీస్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పేరు అస్నా అనేది ఎవరిచ్చారు అంటే పాకిస్తాన్ ఇచ్చారనమాట. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూస్తున్నట్లయితే సైక్లోన్ అస్నా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్, ఎక్కడ ఫామ్ అయింది అంటే కచ్ కోస్ట్లో ఫామ్ అయింది. అది ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో ఇది ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ అంటే IMD, ఇండియా మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చెప్పారు. సో సైక్లోన్ అస్నా వుడ్ బి ద ఫస్ట్ సైక్లోన్
in form to be formed in August month లో ఫామ్ అయిన ఫస్ట్ సైక్లోన్ ఎస్పెషల్ నార్దర్న్ ఇండియన్ ఓషన్ లో. మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడు ఫామ్ అయింది సైక్లోన్ ఈ నార్త్ ఇండియన్ ఓషన్ లో అంటే 1981 సంవత్సరం. అండ్ అరేబియన్ సీలో 1976లో ఫామ్ అయిన తర్వాత ఫామ్ కాలేదు ఈ మంత్ లో, కానీ ఇది ఫస్ట్ టైం, అందుకే చరిత్రాత్మకకరమైన స్టార్మ్ అని చెప్పచ్చు. ఓకే, సో మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే సైక్లోన్ గురించి, సైక్లోన్ ఈజ్ ఎ లార్జ్ స్కేల్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది, లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు పీజీఎఫ్ ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ వల్ల ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అనేది విండ్స్ అనేది మూవ్ అవుతాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం కొరియోలిస్ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేసినట్లయితే కొరియోలిస్ ఫోర్స్ వల్ల విండ్స్ అనేవి డిఫ్లెక్ట్ అవుతాయి. ఆ డిఫ్లెక్షన్ వల్ల ఏంటి నార్దర్న్ హెమిస్ఫియర్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వడం జరుగుతుంది, సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రొటేటింగ్ విండ్స్ అనేది వెళ్తాయన్నమాట. ఇది సైక్లోన్. సైక్లోన్లో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే అసలు కామ్ ఏరియా ఒకటి ఉంటుందన్నమాట. ఆ కామ్ ఏరియా ఏంటి అంటే ఈ ఐ, ఇక్కడ కామ్ ఏరియా ఉంటుంది, దీని చుట్టూ ఐ వాల్ ఉంటుంది, దీని పక్కన మనకి ఇవన్నీ రెయిన్ బ్యాండ్స్ అనమాట. సో ఇక్కడ మనకి క్యూములో నింబస్ క్లౌడ్ అనేది ఉంటుంది. ఓకే, అది పార్ట్స్ ఆఫ్ సైక్లోన్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ వరల్డ్లో వీటికి ఉన్న పేర్లు ఏంటి. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. తుఫాన్స్ అంటారు ఇక్కడ అంటే చైనాలో పసిఫిక్ ఓషన్లో, ఇలా వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ కరీబియన్ సీ అట్లాంటి క్వశ్చన్ అక్కడ తీసుకున్నట్టయితే హరికేన్స్ అనడం జరుగుతుంది. టార్నెడోస్ అని గునియా ఐలాండ్స్లో అంటారు, విలివిలీస్ అని నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అంటారు, ట్రాపికల్ సైక్లోన్స్ అని మనం ఇండియన్ ఓషన్లో అంటాం అనమాట. మళ్ళీ సైక్లోన్స్ రెండు రకాలు ఉంటాయి, ఏంటంటే ట్రాపికల్ సైక్లోన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ asks Tamil Nadu to sign PM Shri MOU to get సమగ్ర శిక్ష ఫండ్స్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పిఎం శ్రీ స్కీమ్ అనేది చెప్తుంది. సో పిఎం శ్రీ స్కీమ్ అనేది మోడర్న్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనమాట. ఎస్పెషల్ 21st సెంచరీకి కావాల్సిన స్కిల్స్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఎస్పెషల్ స్టూడెంట్స్కి అందించాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. సో కంపల్సరీ మీరు ఆ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నట్లయితే మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడుని సైన్ చేయమంటారు ఈ పిఎం శ్రీ ఎంఓయు, అట్లయితేనే వాళ్ళకి ఫండ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే 14,500 పిఎం శ్రీ స్కూల్స్ని వాళ్ళు పెట్టాలి అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ స్కీమ్లో ఏంటి అంటే వాళ్ళు వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఎవ్రీ స్టూడెంట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, వెల్బీయింగ్ మీద లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, సోర్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. దానివల్ల 21st సెంచరీలో ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. సో మీరు ఫీచర్స్ చూసుకున్నట్లయితే హాలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు, వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్ అందరికీ ఎక్విప్మెంట్ ఉండేలా చూసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్పెరిమెంటల్ హాలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్లే ఆర్ టాయ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ల్యాబ్స్, లైబ్రరీస్, ఆర్ట్ రూమ్స్, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్గా వాళ్ళు లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ యొక్క గ్రేడ్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ కన్సెప్షన్ అండర్స్టాండింగ్ మీద, అలాగే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నారా లేదా దాని మీద అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ కూడా తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో అందుకని చెప్తున్నా ఇది ఒక మోడల్ స్కూల్స్ అని. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూసీసీ ఏ స్మాల్ మెజర్ ఆఫ్ జస్టిస్ ఫర్ ఉమెన్ సేస్ వైస్ ప్రెసిడెంట్. సో మన వైస్ ప్రెసిడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళారు ఢిల్లీలో, అక్కడ తను స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో తను ఫోకస్ చేసింది ఏంటి అంటే యూసీసీ మీద. యూసీసీ అంటే ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఎక్కడ ఉంది మనకి ఆర్టికల్ 44లో ఉంది. ఆర్టికల్ 44 వచ్చేసి డిపిఎస్పిలో పార్ట్ కదా, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఎక్కడ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో ఉంటుంది. ఇవి ఎన్ఫోర్సబులా కాదు, ది ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్.
ఓకే. సో, మీరు డిఫరెంట్ కమ్యూనిటీస్ తీసుకున్నట్లయితే ముస్లిమ్స్‌కి ఒకలాగా ఉంటుంది, హిందూస్‌కి ఒకలాగా ఉంటుంది, క్రిస్టియన్స్‌కి ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, డివోర్స్ వాటన్నిటికి సంబంధించి. సో, యూసీసీ ఏంటి అంటే మన కంట్రీ మొత్తం ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏ రిలీజియన్‌కి సంబంధించిన ఆయన అనే ఐడియాతో తీసుకురావడం జరిగింది. సో, రీసెంట్‌గా ఉత్తరాఖండ్ పాస్ చేసింది. ఉత్తరాఖండ్ కంటే ముందు ఏ స్టేట్‌లో ఉంది అండి? గోవాలో కూడా ఈ యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు జీఎస్ పేపర్ 2లో చదువుకుంటారు, సొసైటీలో చదువుకుంటారు, సోషల్ ఇష్యూస్‌లో చదువుకుంటారు, ఎథిక్స్‌లో కూడా చదువుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ కంటెక్స్ట్ చూసినట్లయితే మన వైస్ ప్రెసిడెంట్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావాలి. సో ఇది ఒక స్మాల్ మెజర్ ఫర్ జస్టిస్ అని చెప్పడం జరిగింది ఒక యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తున్నప్పుడు. సో అతను ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే యూసీసీ అనేది ఒక సింబల్ ఆఫ్ జస్టిస్ అన్నమాట. ఎందుకంటే యూసీసీ అనేది ఫౌండేషనల్ స్టెప్ టువర్డ్స్ ఎన్షూరింగ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్. ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి ఇది ఒక స్టెప్. అదే కాకుండా మనకి స్టాండర్డైజ్డ్ లాస్ అనేవి ఉంటాయి. అలాగే మనం జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే మనం కొంత లీగల్ ప్రొటెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏదైనా సరే ఒక సొసైటీ అనేది సివిలైజ్డ్ సొసైటీ అని ఎప్పుడు చెప్తాము అంటే అసలు ఉమెన్ బేస్డ్ వాయిలెన్స్ కానీ జెండర్ ఇన్ఈక్వాలిటీ కానీ ఉండొద్దు. ఉమెన్ సేఫ్టీగా ఉన్నప్పుడు ఆ సొసైటీని మనం సివిలైజ్ సొసైటీ అంటాము. సో కాబట్టి దాని కొరకైనా సరే మనం ఇలాంటి లాస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పెషలీ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఏంటి అంటే సొసైటీ అనేది ఉమెన్ సేఫ్టీ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఉమెన్ సేఫ్టీ ఈస్ ఇనఫ్ అండ్ ఇనఫ్ అని చెప్పారు కదా. సో అందుకని ఏంటి అంటే ఈవెన్ సొసైటీలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే మనం ఇలాంటి వాయిలెన్స్ తగ్గించడానికి అలాగే మనం సేఫర్ ఎన్వైరన్మెంట్స్ ఫర్ ఉమెన్ ని కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీరో టాలరెన్స్ పాలసీ. సో ఇలాంటి నేరాలు క్రైమ్స్ జరిగినప్పుడు ఏంటి అంటే అసలు మనం దాన్ని తట్టుకోవద్దు, టాలరెన్స్ చేయొద్దు, కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలి ఇమీడియట్ గా అన్నట్టు కూడా మనం జీరో టాలరెన్స్ పాలసీని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మనం ఏంటి అంటే యూసీసీని ప్రతి ఒక్క స్టేట్ లో మనం పాస్ చేసినట్లయితే ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఏంటి అంటే పొలిటికల్ పబ్లిక్ డిస్క్లోజర్స్ కూడా చేయాలి, వాటి వల్ల అవేర్నెస్ కూడా పెరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్ బీటన్ టు డెత్, ఎనదర్ ఇంజూర్డ్ బై కౌ విజిలెన్స్ ఇన్ హర్యానా. సో ఎప్పుడైనా సరే మీరు మైగ్రెంట్స్ అనే టాపిక్ రాస్తున్నారు ఆన్సర్ అన్నప్పుడు అక్కడ మీరు మైగ్రెంట్స్ వల్ల మైగ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది రాస్తున్నప్పుడు కంపల్సరీ మీరు డేటా అనేది ఇవ్వాలి కదా. సో ఇలా మైగ్రెంట్ వర్కర్స్ ని వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే బీట్ టు డెత్, చచ్చిపోయే వరకు కొట్టడం జరుగుతుంది, లేకపోతే కౌ విజిలాన్స్ ఇలా జరుగుతుంది. సో వాళ్ళ మీద చాలా క్రైమ్స్ పడతాయి అన్నట్టు కూడా మీరు రాయడానికి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోర్ సెక్టార్స్ గ్రూ 6.1% ఇన్ జూలై. జూలైలో ఏంటి అంటే కోర్ సెక్టార్స్ గ్రోత్ వచ్చి 6.1% ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కోర్ సెక్టార్స్ లో ఉన్న ఏంటి అసలు 8 కీ సెక్టార్స్ ఏంటి అంటే FERNS3Cs. F అంటే ఫర్టిలైజర్, E అంటే ఎలక్ట్రిసిటీ, R అంటే రిఫైనరీస్, N అంటే న్యాచురల్ గ్యాస్, S అంటే స్టీల్, ఒక C ఏమో కోల్, ఒక C ఏమో సిమెంట్, ఒక C ఏమో క్రూడ్ ఆయిల్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం డేటాలో 5.1% ఉంది, ఇప్పుడు 6.1%, అంటే కొంత గ్రోత్ అనేది చూస్తున్నాము. ఈ గ్రోత్ అనేది వచ్చేసి స్టీల్లో కనిపిస్తుంది అండ్ సిమెంట్లో కూడా కనిపించడం జరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్లు నేను బయో E3 పాలసీ గురించి చెప్తాను అన్నాను కదా. సో ఈ బయో E3 అంటే ఏంటంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకనామీ, ఒక ఈ వచ్చేసి ఎకనామీ, ఇంకో ఎన్వైరన్మెంట్ అండ్ ఇంకో ఈ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాలసీ అనమాట. సో రీసెంట్గా మన యూనియన్ క్యాబినెట్ అనేది ఈ ప్రపోజల్ని క్లియర్ చేయడం జరిగింది కాబట్టి న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది బయో E3 పాలసీ అనేది అసలు ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తుంది అంటే హై వాల్యూ బేస్డ్ కెమికల్స్ మీద ఫోకస్ చేస్తుంది, బయో పాలిమర్స్ మీద, ఎంజైమ్స్ మీద, అలాగే స్మార్ట్ ప్రోటీన్స్, ఫంక్షనల్ ఫుడ్స్ మీద, అండ్ ప్రెసిషన్ బయోథెరాపిటిక్స్ అంటే మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినప్పుడు టార్గెట్ ఆర్గాన్ని మాత్రమే అటాక్ చేయాలి. సో దాన్ని ప్రెసిషన్ బయోథెరాపిటిక్స్ అంటాము. అండ్ నెక్స్ట్ క్లైమేట్ రిజల్ట్, క్లైమేట్ చేంజ్లో కూడా మనం అగ్రికల్చర్ చేయగలగాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ ఆఫ్ కార్బన్స్, నెక్స్ట్ వచ్చేసి మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్. సో ఇందులో ఇదైతే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే
ఈ పాలసీ వల్ల మన టెక్నాలజికల్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అలాగే కమర్షియలైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇండియా అనేది బయో మ్యానుఫ్యాక్చరింగ్కి కానీ బయో ఏఐ హబ్గా కూడా మారడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం రీజనరేటివ్ బయో ఎకనామీ మీద ఫోకస్ చేయొచ్చు, అలాగే గ్రీన్ గ్రోత్ మీద ఫోకస్ చేయొచ్చు, అండ్ ఎస్పెషలీ మనం ఇండియాకి స్కిల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్లో కూడా చాలా తేడా అనేది తీసుకురావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం నెట్ జీరో అంటే కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలని మన ప్రైమ్ మినిస్టర్ COP26లో చెప్పారు కదా, 2070లో మనం చేస్తాము అని. అది చేయాలంటే మన టెక్నాలజీ కావాలి కదా. సో అందుకని ఏంటి అంటే మన గ్రీన్ గ్రోత్ని, సర్క్యులర్ బయో ఎకనామీ మీద కూడా మనం ఫోకస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా సస్టైనబుల్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్స్ గ్లోబల్ ఛాలెంజెస్కి కూడా మనం దీన్ని ఒక విజన్ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ మన న్యూస్లో ఉన్నాయి. సో నేను మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్నానంటే కంపల్సరీ మీకు ఈ క్లాస్ నచ్చినట్లే. సో ఇప్పుడు జస్ట్ పాజ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏదైనా గ్రూప్లో మీరు పార్ట్గా ఉన్నట్టయితే అక్కడ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మన ఈ న్యూ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎవ్రీడే ఈ క్లాస్ సంబంధించిన నోట్స్ను అలాగే నేను మెయిన్ సన్సెటింగ్ క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా. సో అవి బోత్ ఒకరోజు ఇంగ్లీష్లో వస్తుంది, ఒకరోజు తెలుగులో వస్తుంది. సో కంపల్సరీ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎక్కడా మిస్ అవ్వరు. అండ్ వాటికి సంబంధించిన నోట్స్ను అలాగే బెస్ట్ ఆన్సర్ని కూడా నేను షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.